ఏం మాట్లాడిన పల్కడు ఉల్కడు మేము కొట్టుకున్న సప్పుడు లేదు నీకు. అది చూడు మాట్లాడితే కూడా సౌండ్. ఇది ఈడి పొజిషన్. ఏమయ్యా నువ్వైతే గ్రీన్ టీ తాగుతున్నావు, సప్పుడే లేదు నీది. ఏదైనా దొరికితే కొడదామని చూస్తున్నా. ఏం దొరుకుతలేవు ఈయన కొడదామంటే. ఏం కొట్టాలి అర్థమవుతుంది. మేము ఇక్కడ కొట్టుకుంటే కూడా పట్టించుకోను. కనీసం ఇటు ముఖం పెట్టి చూస్తున్నావా ముఖమన్నా కనీసం ఇట్లా కూడా చూడడు. కూర్చుకో నువ్వే బ్యాలెన్స్. నేను గ్రీన్ టీ తాగుదాం అనుకున్నా, మూడే పోయింది నాకు. అంటే మేము కొట్టు మణికంఠ తుమ్మిండు గట్టిగా తుమ్మిండు మణికంఠ. ఇంట్రెస్ట్ అయిన పని ఏం చేస్తున్నావు చెప్పు నాకు. ఎవడన్నా ఫోన్లో చూసి నేర్చుకుంటారా? నీ తెలివితో ఉపయోగించమంటారు కదా. నీలాంటోనేరా కాపీ క్యాట్ అంటారు. కాపీ క్యాట్ అని ఆ పిల్లిని అవమానిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ దొంగ కొడుకులందరూ వీళ్ళు చూస్తున్నారు. ఈ దొంగలు, ఈ కొడుకులను అస్సలు నమ్మకూడదు. చి నువ్వు మాత్రం ఫోన్లో చూసి చెయ్యొద్దు. నువ్వు దొంగ బిడ్డవైతావు. అప్పుడు నువ్వు చెయ్యాలనుకుంటే నీ ఓను ఈ బ్రెయిన్ ఇగిడున్నదా కొంచెం ఆ బ్రెయిన్ వీడికి ఉందో లేదో తెలియదు. వీళ్ళ అరే ఏలు అప్పుడు నువ్వు కొనుకొచ్చుకొని చేసుడు కాదు. నీ సొంతం తెలివితోని దాన్ని అక్కడిక్కడ తిప్పి ట్రై చెయ్యాలి. 3x3 వచ్చిన 4x4 రా కొత్త క్యూబ్. ఇది ఏ క్యూబో యా క్యూబ్ ఫోన్లో చూసి నేర్చుకుంటే ఇంకేమన్నా ఉందా అయ్యా నీ తెలివి. కనీసం చూసారు ఫ్రెండ్స్, ఇప్పటిదాకా బెలూన్స్తో కొట్టడంలో ఏమన్నా అన్యాయం ఉందా? అయ్యో కొడుకును కొట్టింది అనుకుంటారేమో. కనీసం అయ్యన్న ఇలా 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 అయి తిప్పుతున్నాడు అసలు. కానీ టింగ్ 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 ఇలా అన్నాడు, నాలాగా అన్నాడు. కనీసం ఇలా అన్నాడు. ఏదో పెద్ద నిజంగా బ్రెయిన్ వాడుతున్నట్టు గిట్లా అన్నాడా చెప్పయ్యా నీ కొడుకు. కనీసం గిట్లా అట్లాడా? రే మళ్ళీ తుమ్మిండు రా. రే మస్తు కష్టం. తుమ్మిండు ఏం చేస్తానా కాపీ కొడుతున్నా అని చెప్పు. మీ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ను కాపీ కొడుతున్నావు అసలు వేస్ట్. వాడు గిఫ్ట్ ఇచ్చి కూడా వేస్ట్. నీ ఫ్రెండ్స్ పేరు చెప్పురా, ఒక 4 పాపం. ఎవరెవరు ఇచ్చిరో చెప్పురా ప్లీజ్ రా. సంయుక్త, గీతిక, పూజిత, సిద్ధార్థ్, ప్రణవ్, గౌతమ్, వీళ్ళందరూ కలిపి ఇప్పుడు నీకు